నీకేం కోరికలు ఉన్నాయో నాతో చెప్పు బిడ్డ. సౌడలమ్మంటే మామూలు కాదురా. భూదేవి వరద భాగం నుంచి మనంగా బుద్ధి నేర్చుకొని పుట్టిన సౌడలమ్మ దేవి అంటారు మాయమ్మ. ఆ దేవి నుంచి మనగా ఆకాశం నుంచి ఓసుకొని పుట్టిన సౌడలమ్మ అంటారు మాయమ్మ. వాది పరాశక్తిరా దేవి. నా తల్లిని నువ్వు అనుకుంటే ఇంటి లోపల పొలాలు ఇస్తుంటివి, కాదంటే కష్టపెడుతున్నావు నాయన. నన్ను ఇచ్చినాక ఎంత కష్టపడతావో నేను ఇప్పుడే నిన్ను అనగా గ్రహించుకుంటా, నేను తెలుసుకుంటానంటుంది దేవి మాయమ్మ. అమ్మ పిల్లగాన్ని లేపిడితే పెడితే ఊళ్ళో కూడా లేకుండా తిప్పలేదు. అప్పుడు ఎట్లాడి అంటే నాయన నాకు ఒక కోరిక ఉన్నదని అడిగింది. అయ్యయ్య నాయన నీ దగ్గర ఉన్నది నాకు ఒక మాయకుస్తుల బొంత ఉన్నది నాన్న. అందులో అర్ధ భాగం నాకు ఇచ్చినట్టయితే నేను ఇప్పుడే నువ్వు చెప్పినట్టు మనకి ఈ జీవితాన్ని సాధిస్తా, మరో జీవితానికి మనం మాయకుస్తుల బొంత ఎట్లాడి అంటే ఆనాడు మనంగా భూమి పుట్టక ముందు పుట్టింది ఆదిశక్తి దగ్గర ఉన్నది మనకు తీసుకున్నది ఉన్నదే. ఈనాడు మనం ఎట్లాడి అంటే అందులో అట్టనూరు మంది ఎట్లాడి అంటే 65 మంత్రాలు ఉన్నాయి. గుల్లసిరి మంత్రాలు కూటంగా జరుగుతుంది అనుకుంది అమ్మవారు. నానా ఇచ్చి మర్చి రాసుకున్నవా? సరే బిడ్డ, నీకు ఆ మాయకుచ్చుల బొంతలకి వెళ్ళి అర్ధ భాగం ఇస్తున్నప్పుడు ఇదొక్కటి ఇచ్చినవే. అటు కాకపోతే వనంగా నీ చేతిలో ఉన్న త్రిశూలం ఉన్నది నాన్న, అందులోకెళ్ళి వనంగా నాకు అర్ధ భాగం మంచిగా ఇస్తున్నావా? మరి నీ చేతిలో ఉన్నది ఏలాంటి గంటే వనంగా 7 14 వనంగా 14 14 28 సంవత్సరాలు తెలిసి వనంగా జపమాల ఉన్నది నాన్న. ఆ జపమాలకి నాకు అర్ధ భాగం ఇస్తున్నావా? సరేనయ్యా, ఈ విధంగా నాకు ఇచ్చినావు. మరి వాటి కాకపోతే నీ దగ్గర ఉన్నదనంగా అందరికి ఉండేది వనంగా రెండే కళ్ళు. ఆనాడు వనంగా ఆదిశక్తి దగ్గర తీసుకున్నవే, నువ్వు నీకు పుట్టినాడు వచ్చిన కళ్ళు కాదే, ఆదిశక్తి దగ్గర తీసుకొని పెట్టుకున్న కన్ను నాన్న. అల్లకని నాకు అర్ధ భాగం ఇస్తున్నావా? చిత్రకళ్ళకి వెళ్ళి అర్ధ భాగం అడిగినావా? కళ్ళకని యోగం కలిదా మర పుట్టవంత ముందు పెరగవంత ఉన్నదే ఓ కన్న బిడ్డ. పుట్టి ప్రపంచం చేసేది ఉన్నది, పెద్ద పెద్ద గుళ్ళు కట్టి పెద్ద పెద్ద గుళ్ళల్లో నిన్ను దేవత నిలుపుకునేది ఉన్నది, పెద్ద పెద్ద పండుగలు పెద్ద పెద్ద పూజలు చేసేది ఉన్నదే ఓ కన్న బిడ్డ. చక్రకన్ను ఉంటే బిడ్డ బిడ్డ ఓ నల్ల ఓ సవ్వ చిత్రకన్ను ఇట్లా ఉన్నట్టు అయితే ఆ ఒగ్గులు జగ్గులు ఓనాడు పెద్దలు వచ్చి ఆ గుళ్ళు గోపురాలలో పెట్టేది ఉన్నది, బట్టు బ్రాహ్మణులు వచ్చి పెట్టేది ఉన్నది. బట్ట తీసి ఆ లోకము చూపించినప్పుడు చిత్రకన్ను చిత్రకన్నుతో పబ్లిక్ నృత్యం అంటే బిడ్డ కళ్ళ కలియోగం మగ్రమని దగ్గర మర్చిపోతుంది. ఆ చిత్రకన్ను ఇయనే ఓ కన్న బిడ్డ. సరే నాయన, నాకు ఆపడానికి నాకే వశం కాదే. మరి నేను ఆ జీవితాన్ని ఎత్తడానికి మరి నాకు వశం అయితే కానే కదా నేను పోతున్నా. పో ఇప్పుడే బిడ్డ బిడ్డ ఆడిపోతాం అమ్మాయిలా ఏంటి నా బుజ్జవ్వ బాత్రూమ్ లో కలుస్తా. మస్తు పైసలు వస్తాయి అందరు అనంగా తర్వాత ఇస్తారు కానీ ముందు ఇచ్చిపోవాలి నాన్న. అందరి తర్వాత అంటే ఏమేమి పని చేపించుకుంటారు? ఏ పని చేసినా కోమటింటికి పోయినా అన్ని గట్టి ముళ్ళ పెట్టిన లెక్క చేసి ఇచ్చుంటారు కానీ ఆడంట ముందు ఇచ్చిపోకూడదు. సిల్లర్ లేకుండా 10 అట్టే తన ఇక్కనే బిడ్డ. సరే నీకు నొష్ట చిత్రకన్ను కూడా సగ భాగం ఇస్తున్నా. సరే కళ్ళ కలియోగం మీద బిడ్డ కలి వ్యాపారం మీద కోరుకున్న వారిళ్ళ కొంగుల బంగారమై ఉండే ఓ కన్న బిడ్డ. మరి దూసరిచ్చిన వారిల్లు తూలిమఠం చెయ్యి బిడ్డ, ఆసరించిన వారిల్లు అగ్గిమఠం చెయ్యు. నిన్ను కోరుకున్న వారిళ్ళ కొంగుల బంగారమై ఉండే ఓ కన్న బిడ్డ. పెట్టి ఆ యొక్క బిడ్డ
మంది శంకరుడు ఏనాడు అనగా నేను చిత్రకన్నా అర్ధ భాగం ఇచ్చిన బిడ్డ నేను కాదంటలేని నీకు అనంగా అదన ఆడిదాని ఉన్నవమ్మా కల్లా కలియోగం అనగా పుట్టి పెరిగేదని నల్ల నెత్తి నెలలో అనగా నీకు పూజలు కట్టి గుళ్ళు గోపురాలు కట్టింది బిడ్డ ఎప్పటిదాకా నీకు చిత్రకన్ను వనికి ఇయ్యాలంటే నీ గుళ్ళు గోపురాలు కట్టి పచ్చని పందిరు పై దోరణాలు వేసి నీకు ఎవరైనా సరే అనగా హోమగుండాలు గాని పట్నాలు వేసి బిడ్డ నీకు 7 బట్టలు అడ్డం కట్టి 7 బట్టల వెనుక వనంగా ఒక మేకపోతును దున్నపోతును నిలబెట్టినప్పుడు బిడ్డ నీ కన్ను కట్టినప్పుడు వనంగా నీ పవర్ పోయి అక్కడ పడ్డప్పుడు వనంగా దాని పానం పోవాలి బిడ్డ వాడికెళ్ళి వనంగా పండుగ అయిన వనంగా 3 రోజులు వనంగా చిత్ర కన్ను చెల్లి పోవాలన్నాడు లోకాల శంకరుడు కంటకైన చాలనుకున్నది తల్లి మనకి ఇచ్చినంత కోరిక మనకు సంతోషపడ్డది ఇప్పుడు ఏమి చేయాలన్నప్పుడు బిడ్డ నేను జన్మ చేత దాపుతున్నాను లోకాల శంకరుడు ఏనాడన్నాడు అన్నప్పుడు అమ్మవారు మనకు ఎగిరి ఏనాడు నిలబెట్టేప్పుడు మన కుడి చేతి తల్లి నెత్తి మీద పెట్టి కొంగుమన్నప్పుడే ఈ ఆపకాయంత పిండం అవుతుంది ఓ తల్లులారా తీసుకొని ఏదో బట్ట 2 జోలే కుడి సగం పందు బట్ట 5 జోలే జోలు వేసుకున్నాడు శివలింగం అయ్యో లింగం ఆట వంటి పొన్న సౌడలమ్మని తీసుకొని లింగమౌలు వేసుకొని 20 సంఖ్యకి 7 బట్టి 2 జోలు కుడి సగం పందు బట్టి 5 జోలు వేసుకొని ఇక్కడ పడారమైండు శివమల్ల గుణ గడుపుతలమైండు దేవదంగయ్యా ఎక్కడ పోతివి ఉన్ననయ్యా జంగమయ్యా ఉన్నవా మీ సరిపల్లె లక్ష్మి ఆడు పట్టపగటి మాయం చేస్తాడు అయ్యా జంగమయ్యా ఉన్ననయ్యా వచ్చినవా కుమారుగా ఆడోటి జేబులో పెట్టుకొని వచ్చి అయ్యా జంగమయ్యా చెప్పి విడాకులు ఇప్పిస్తారు తెచ్చినవా పొలము ఫలము 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 ఏ ఫలము ఫలము ఫలం పోతుందో దిక్కు ఫలం అడుగుతుంది అయ్యో నాకు పిల్లలంటే లవ్ ప్రేమనయ్యా నిజమయ్యా అంటే మీసరపల్లిలో మొత్తం మంది పిల్లలు ఉన్నారు అయ్యా నేను పరాయి పిల్లగాలంటే నాకు అతి ప్రేమ సోపంటి పూరగాలను తీసుకొని గెటేర్లలో వాడేసుకుంటూ పోతున్నాయ్యా అంటే పిల్లలంటే పిల్లలు రోడ్డు పండుగ దేవుడు పట్టుకపోయాని చేసి దేవుడు ఎత్తుకపోయాని కూరగాయలను తీసి నేను గిటార్లో వాడేసి చేసుకుంటూ పొద్దుగలకి కీకి అంటే పొద్దు కూడా తీసుకుని అయ్యా వచ్చి లేసుకొని పోతే ఇంటికి పోతారు అయ్యా వచ్చి లేస్తారు నాకు బతుకంటే లవ్ బాధ అనిపిస్తుంది అయ్యా సావంటే సంతోషం అనిపిస్తుంది అయ్యా సంతోషం అనిపిస్తుంది బతుకంటే లవ్ బాగా బతుకంటే బాగా సావంటే సంతోషం అవునయ్యా అదెందుకు అదెందుకంటే ఇవాళ అత్తదిచ్చను మరి మామ మాటను మొగడు వచ్చినాక కొట్టను ఈ బాధ కంటే నేను బాయిలో పడదాం అనిపిస్తుంది ఇది అత్తలు తిట్టే కాలం లేదు కోడలు అత్తలు అనే కాలం ఉంది అయ్యా ఇప్పుడు బాయిలో పడతా కానీ పడితే పడతానేమో అని పడ్డాక చేపల కప్పల మనవడ నా శరీరాన్ని బంగారం అసలు బాధకారంగా చెప్తాను భయానికి నేను పడనయ్యా ఇటువంటిది మంది పాదాలు తింటుంది తప్ప దాని పాదాలు తీసుకుంటా కప్పలు తింటే అని దానికి భయం అవుతుంది చచ్చినాక దెబ్బ చూడలేరు అనుకో 3 రోజులకు శరీరం అంతా ఖరాబ్ కప్పలు నేనేమనుకున్నా మందిలో తావాలనిపిస్తుంది మందిలో తావాలంటే ఎట్లా తావాలంటే నేను మందు తాగాలనిపిస్తుంది మందు తాగుతుంది మందు అరే చేపలు పుచ్చిన నడిపోతుంది పట్టిస్తుంది దగ్గర వెళ్ళరెడ్డి ఉన్నది మందు తాగిన వద్దుగా పక్కి టక్కనో ఎదురింటి చెల్లెను చూసి దొరకపోయారంటే సర్కారు దవాఖాన లేచి పైపులు పెట్టినంటే ఆ బాధకు భరింపలేక నాకు తాగాలని పెట్టి గుంజితే ఇళ్ళకెళ్ళి జీవనాలు గుంజుకపోతాయి అని చెప్పి ఆ బాధకు నువ్వు మందు తాగుదామనే ఉంటది మస్తుగా నాకు గాని ఆ పత్తులు అయ్యా అయితే తెచ్చినవా ఏమన్నావు పాలమయ్యా
తెచ్చిన పాటు మరి ఇస్తావా? ఇత్తవాటి అత్తవా? అంటే ఏడికయ్యా ఇప్పుడు ఇస్తాంటి అయ్యా? ఇత్తా అత్త అంటే ఇత్తా. ఏడికి రావాలయ్యా? ఇప్పుడు పొలమిచ్చి పంపిస్తానంటే అయ్యా. నేను ఇయ్యనంటున్నా, అత్త అంటే ఇత్తా. ఇంకేడికయ్యా? అయ్యో ఇంకేడికంటే గీన బాధాడ పట్టపంటి గీన చూస్తున్నాయి అన్న లోకం గట్ల పోదా లేదయ్యా, ఇక్కడ ఇయ్యయ్యా గుండం దగ్గర. గుండం దగ్గర ఇయ్యాల. సరే బిడ్డ పార్వతమ్మ, నీకు ఫలం ఇయ్యాలంటే కాకోవాలి 2 సిరిపాదాలు ఒక దగ్గర పెట్టాలి, 2 హస్తాలు వేయాలి, కాకోవాలి కళ్ళు మూసి పిట్టోలు నోరు తెరిచినట్టు అయితే నీ అంగం లోపల లింగం ఎత్తరే ఓకండ బిడ్డ. అయ్యయ్యా జంగమయ్యా, నీకు ఫలం ఇయ్యాలంటే నీ కారణాలు ఉంటాయా? మరి ఎట్లా అడిగంటే మనంగా అవసరం నీది. ఈ దోసిట్లో పెట్టిన ఆయన ఏమైతుంది? వస్తే దొరికిపోతుంది. నేను ఫలం ఇయ్య. మరి కొంగుల పెట్టయ్యా? కొంగుల అయితే నీకు కొట్టిరకం అవుతుంది. నేను ఇయ్యా అంత సునవసరం ఉంటుంది నీ ఫలం. నా ఫలంకే అంత అన్ని వడివంతురాలు. మరి కాకపోతే మనంగా మరి చేతులకి అయినా చేతులకి ఇస్తే చేతుల పెడితే చెదిరిపోతుంది. అసలుకి ఇయ్య. మరి ఈపుల పెళ్ళామే 3 గాయాల దూరం వస్తా. మరి ఈపుల పెట్టయ్యా? ఈపుల పెడితే ఇనికిపోతుంది. మరి నెత్తి మీద పెడతావా? నెత్తి మీద పెడితే కుంగిపోతుందమ్మా. అయ్యో అంత చక్కని ఫలమా? అయ్యో ఈడుస్తే వామికురులు వీపందముడు నిమ్ముడుస్తే వామికురులు ముంత సీక ఉంది కందరీగ నడుము కాలు కురుసవాడు తీసి మిండి కడియాల సెన్ని పార్వతమ్మ రాగిపోతున్న అలా రంప పార్వతమ్మ నమ్మని నమ్మని నమ్మడు నమ్మని సంగమడో సంగమయ్యాయ్ నమ్మని నమ్మని నమ్మడు నమ్మని సంగమడో సంగమయ్యాయ్ చేసుకున్న భార్యలు 2 ఉన్నారు. ఒకదాన్ని ఉంచుకున్నావు కదా, చేసుకున్నా. మరి నీకు అనుకున్న బిడ్డలు ఉన్నారా? బిడ్డలు 2 ఉన్నారు. అయ్యయ్యో, మరి నిన్ను చూస్తుంటే నా మనసు ఎట్లుంటదంటే జంగము కులము ఏకమరుకుతం, బయళ్ళ కులం బడాయి కులం. అవును. మరి ఎట్లా బీర్ల కులం బిచ్చం కులం అంటారు. మరి ఒగ్గు కులమే కోతి కులం అంటారు. ఒగ్గోనికి ఎట్లా అంటే మనకు 100 కోతులకున్న బుద్ధి ఒగ్గోనికి ఉంటదా? రోజు వనంగా అమ్మవారు వనంగా మల్లికి మైసచ్చి వనంగా ఎల్లుకి గుగ్గిలం వనంగా ఈ గుగ్గిలం పొగ మైసచ్చి పొగ వాడుతుంది కాబట్టి గుణం వనంగా మారిపోయిన కోతి బుద్ధి ఉంటది కాబట్టి మరి జంగమయ్యా ఇవాళ వనంగా ఎట్లా అంటే మనకి మీరు జంగములు కదా. పిలుపు మంచిగా వెళ్తుంది, పెట్టేది మంచిగా వెళ్తుంది. అయ్యా మరి నా మనసు నమ్ముతలేదు వనంగా. నీ మనసు నమ్మపోదు, నీ దారి నీకు నాతోవా నాకు. వాళ్ళంచి మేము ముందట అడుగు పెట్టాడు పొక్కలు పడి పక్కలేదు పొక్కనే ముందే చూస్తున్నా. నువ్వు అన్నట్టుగానే వనంగా ఇప్పుడు పుట్టిన పిట్ట పిల్లలు ఎక్కువ వనంగా 2 సిరిపాదాలు ఒక్క తడ పెట్టినా నేను వనంగా ఎట్లా అడిగంటే సిరి చేతులు కిందికి వేసి మరి నైనాలు మూసుకుని అంగిలు తెరిచినయ్యా. సిరిపాదాలు ఒక దగ్గర పెట్టి వస్తారు అని పండు జారిపోతుంది మెయ్యంగా వాడి నోట్లోనే వేసుకుంటాం. జారి కట్టి వేసిన అలవాటే లేదు, పెడతా అంతేనా? సరేనయ్యా. మరి ఏదో పొలం కుడి పక్క ఏదో పక్క చూసుకోవచ్చు. నువ్వు చేతులు ఆడి నోరు దాపు సాపే తాపవా నోరు మంచిగా తాపవా. అరే అమ్మవారు తాడి అంటే ఏనాడు సంగమయ్యా
అది శైలకెళ్ళి తీసి వనంగా 3 ఏళ్లతోని వచ్చినడుగా ముద్ద లింగాని ఏనాడు రంగము లోపల లింగము దించుడు మాయమ్మ లింగము దించినప్పుడు అమ్మవారి వనగ నవనవ ఋతువనగ నాభి దాకా వనగ ఏనాడు దిగిపోతూ ఉన్నాయో అమ్మవారికి వనగ మిన్ను వాకాశం ఒక్కటైపోతున్నదమ్మో అయ్యో ఇంకొక పండుగ సంగమటో సంగమయ్యో ఇంకొక పండుగ సంగమటో గంగరేని చెట్టు కింద ఒక గంగరామ చిలుక పడేసిన పండు తీసుకొచ్చి పరమోడి కట్టిందే ఒక అన్న బిడ్డ అటువంటి ఫలము సంతాన ఫలం ఇచ్చినప్పుడే దేవదంగమయ్య ఇచ్చి మరిస్తని చెప్పి అటువంటి ఏమిరా ఆ యొక్క అంటే సడలమ్మ నాలుగు మీద రాసిండు ఇచ్చి మరిస్తని చెప్పి దేవదంగమయ్య నాలుగు మీద రాసుకోని అక్కడ చూడు మరి ఇక్కడ మఠానమాయమై శివకొండ పట్టంలో ఉత్తలమైండు దేవదంగమయ్య పార్వతమ్మ అడిగినవే కప్ప ముట్టని గౌతం అడిగినవే సీడ ముట్టని పత్రి అడిగినవే పార్వతమ్మ దేవి ఇక్కడ ఈ దగ్గర వనంగా ఎట్లాడి అంటే వరటి మనం ఉన్నది వరటి మనం లోపల వనంగా వరటి చెట్టు వనంగా కొమ్మల్లో ఉన్నది వనంగా కొబ్బరికాయ బామ పార్వతమ్మ కొబ్బరికాయ లోపల ఉన్నది నీకు పురుగు ముట్టని మనం ఎట్లాడి అంటే మనకి కప్ప ముట్టని గౌతము పార్వతమ్మ కొబ్బరికాయ లోపల ఉన్నది మనగా పువ్వు అంటే ముట్టని మనకు పురుగు ముట్టని భుజము దాని పుడక లాంటి ఉన్నదమ్మా సీడ ముట్టని పత్రుడుగా 3 వస్త్రాలు తీసుకుపోయి నీ అభిషేకము లింగము మీద చేసుకోమని ఏనాడు చెప్పిడు లోక సంగమయ్య సంగమయ్య అక్కడ ఫలాలు దానం చేసిండు అక్కడ చూడుకొన్నాడు ఇక్కడ మటకలమైనప్పుడు అమ్మవారు వనంగా పార్వతమ్మ వనంగా కొబ్బరికాయ దమ్ముకొని పోలి లోపల పెట్టుకుంది అమ్మవారు వనంగా ఫలము తీసుకొని కడప కద్దుకొని ఎట్లా వెళ్ళిపోతుంది సీమెంట్ కడియాల చిన్ని పార్వతమ్మ రాగి బూతునాల రంభ పార్వతమ్మ